ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యమును ధ్యానించుకుందాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును మనకు అనుగ్రహిస్తున్నారు. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. ఇక్కడ అధికారం ఇవ్వబడిందని, ఆ తర్వాత సమస్తమును ఉంచి ఉన్నాడని, అది కూడా పాదముల క్రింద ఉంచి ఉన్నాడని, ఒక ప్రత్యేకతను, ఒక అధికారమును వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఇంతకు ఎవరండి వారు? ఎవరు వారు? అందుకే ఈ 5వ వచనం నుంచి మనం చదివితే, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోబరచలేదు, అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసిదివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసిదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అని ఇక్కడ దేవుడు ముందు ఇప్పుడు చదవబడిన వాక్యాల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడండి. ఇక్కడ అపవాది అయిన వాడు మానవులమైన దేవుని చేత అధికారము పొందుకొనిన వారమైన మన మీద పరలోక తండ్రి దగ్గర మన గురించి మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోబరచలేదు, అయితే ఒకడు ఒక చోట ఈలాగున సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవడా ఒకడు? అపవాది అయిన వాడు. ఇంకొకని గురించి, అంటే ఎవరు వాళ్ళు? వాళ్ళు మనమే. అందుకే మానవులను గురించి మాట్లాడుతూ, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని అంటున్నాడు. అంటే నువ్వు మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? మానవులను జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఏ పాటి వాళ్ళని అపవాది అయిన వాడు దేవుని దగ్గరే మాట్లాడుతున్నాడు. రెండవదిగా నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే మాట్లాడడానికైనా దర్శించడానికైనా ఈ మానవులు, ఈ మనుషులు, నరపుత్రులు ఏ పాటి వారు అని దేవాది దేవుని దగ్గర అడుగుతూ అప్పుడు అంటున్నాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింప చేసితివి. అంటే మనకు అధికారం అనుగ్రహించబడింది అని అన్నప్పుడు అధికారంతో ఎవరు అధికారం చెలాయిస్తారండి? రాజు. అధికారము కలిగిన వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు. ఇప్పుడు రాజాను అన్న వాళ్ళు ఎలా ఉంటారండి? ఒక కిరీటమును పట్టుకొని తర్వాత ఖడ్గమును చేత పట్టుకొని కొన్ని ఇమేజెస్లో మనకు రాజు అని అంటే ఒక ఆలోచన వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింప చేసితివి. అంటే మానవులమైన ఆయన రక్తము చేత కడగబడి నీతి మార్గంలో నడుస్తూ ఆ రక్షణానందమును అనుభవిస్తూ దేవుని మార్గములో ఉన్న మనకు దేవుడు అధికారం ఇచ్చాడండి. ఆ అధికారము మనకి ఏం కలుగజేసింది? మహిమ ప్రభావం అనే కిరీటమును దేవుడు మనకు కలుగజేసి ఒక ప్రత్యేక స్థానము నుంచి దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు ఇంకా ఏం చేశాడు దేవుడు? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. అంటే దేవుడు చేసిన సమస్తమైన చేతి పనుల మీద పరిపాలించడానికి మహిమ ప్రభావములతో కూడిన కిరీటమును ధరింపచేసి ఆయన చేసిన చేతి పనుల మీద మనుషునికి అధికారం అనుగ్రహించాడు అని అపవాది గ్రహించాడు. ఆ తర్వాత నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అని అంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రత్యక్షంగా దేవుడు నీ దగ్గరకు వచ్చి ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వేమై ఉన్నావో నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి కృంగిపోతూ, ప్రతిదానికి బలహీనపడుతూ, ప్రతి చిన్న విషయానికి కొండంత భారాన్ని మోస్తున్నట్టు ఫీల్ అయిపోతూ, నాకే కష్టం వచ్చింది, నాకే రోగం వచ్చింది, నాకే కుటుంబం ఉంది, నాకే అప్పులు ఉన్నాయి, నాకే ఈ బాధ్యతలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ
ఆ ప్రపంచం మొత్తములో ఎవరి మీద ఆధారపడరో కానీ ఈరోజు నువ్వు ఆధారపడి నీ ఆశీర్వాదాలను అందుకోగలిగిన ఒక వ్యక్తి నీకున్నారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావా సహోదరుడా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? నిన్ను ఆదరించడానికి దేవుడు లేడా? ఆయన అంటున్నాడు, అపవాది అయిన వాడు దేవునితో మాట్లాడుతూ, దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసావు. రేపు నీ రాజ్యములో ఉండడానికో లేక ఆ రాబో లోకమునకు నువ్వు ఆ దూతలను లోబరచలేదు, కానీ రేపు నీ బిడ్డలైన వారు పరలోకానికి వస్తే వారికి నీ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, వాళ్లకు లోబరచడానికి నువ్వు రెడీ ఉన్నావని అంటున్నావే. ఎందుకు మన ఆధిక్యతను మనం తెలుసుకోలేకపోతున్నాం? అందుకే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మగా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవునికి పిల్లలైపోయి ఉన్నారండి. మరి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎలా దేవుని బిడ్డవయ్యావు? దేవుని ఆత్మ ద్వారా ఆయన వాక్యమును అంగీకరించడం ద్వారానే కదా నువ్వు దేవుని బిడ్డవయ్యావు. మరి దేవుని బిడ్డవు నువ్వు అయినప్పుడు దేవుడు నీకు వారసత్వాన్ని ఇచ్చాడు కదా. మరి ఈరోజు ఆయన చేసే ప్రతి పని మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ దేవదూతల కంటే కూడా కొంచెం తక్కువనిగా చేశారు. రేపు ఆ రాజ్యాన్ని కూడా, పరలోక రాజ్యాన్ని దేవదూతలకు లోబరచలేదు, కానీ ఆయన కుమారులు కుమార్తెవైన నీ కొరకు నా కొరకు లోబరచడానికి ఆయన సిద్ధంగా ఉండి ఎదురు చూస్తున్నాడే. ఈరోజు నీకున్న ఆధిక్యత నువ్వు తెలుసుకోకుంటే, ఈ కష్టాల్లో కూరుకుపోయి నువ్వు బాధపడుతుంటే ఇంకెప్పుడు తెలుసుకొని, ఎప్పుడు అధికారాన్ని స్వతంత్రించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా, కుమారులు కుమార్తెలుగా జీవించగలమండి? అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మహిమా ప్రభావములతో కూడినటువంటి కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఆయన చేతి పనులన్నిటి మీద అధికారం అనుగ్రహించేశాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చేసిన ప్రతి దాని మీద నీకు అధికారం ఉంది ఈరోజు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే, విశ్వాసములో దానిని స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి నువ్వు మహిమపరచగలవు. ఆ తర్వాత సమస్తమును వాని పాదముల క్రింద ఉంచితివి. అన్నీ కలుగు చేసిన నీ బిడ్డలే గ్రహించలేకుండా ఉన్నారయ్యా. అన్నీ కలుగు చేసి ఉన్నావని తెలిసిన నేను వెళ్ళి గ్రహించని బిడ్డల పట్ల శోధించనా అని ఈరోజు వాడు దేవుని దగ్గర మాట్లాడుతూ నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడండి. కాబట్టి భయపడకండి, ఏ విషయంలో కూడా కృంగిపోకండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఎన్నటెన్నటికీ మర్చిపోడు ఆయన. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవానికి వందనాలు. నీ చేతి పనులన్నిటి మీద మాకు అధికారమును అనుగ్రహించి ఉన్నావు. సమస్తమును మా పాదముల క్రింద ఉంచి ఉన్నావు. ఆయనను మాకున్నటువంటి కష్టాల కొలిమిలో మేము కాల్చబడుతూ, ఇబ్బందులనే స్థితితో దెబ్బలు తింటూ, అయ్యా అనేకమైన శ్రమలు శోధనల్లో ఉన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని మర్చిపోతున్నాము నా యేసయ్య. తిరిగి వాక్యము ద్వారా ఇంకొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే కృతజ్ఞతలు తండ్రి. నా దేవానికి వందనాలు. విన్న వాక్య ప్రకారం మేము ధైర్యం తెచ్చుకొని అయ్యా ఇదిగా నీ ప్రియ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి ప్రపంచ దేశాల మీదకి నీ హస్తాన్ని నడిపించండి నా యేసయ్య. శాంతి సమాధానములతో అందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలు ప్రభా దారి తప్పకుండా, నీతి తప్పకుండా నీ నీతి మార్గంలో జీవించే, నీకు మహిమకరముగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు. వృద్ధులకు, చిన్న పిల్లలకు ప్రభా ఎండల వలన, తీవ్రత వలన ప్రభా అయ్యా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభా ఇదిగో తండ్రి వారిని నీ హస్తాలకు అప్పగించుకొని చుండగా కాచి కాపాడే ఆశీర్వదించండి నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు. ఎవరికైతే ఇంతవరకు వివాహం కాలేదో ప్రభా ఆ బిడ్డలకు అందరికీ వివాహ జీవితాలను దయచేయండి. అదేవిధంగా వివాహాలకు కావలసినటువంటి సర్వము సకలమును ప్రభా మీరే సమకూర్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు. ఎవరికైతే సంతానం లేదో అయ్యా సంవత్సరాల తరబడి, నెలల తరబడి నీ ముందు మొదలు పెడుతున్నారు ప్రభా అయ్యా అటువంటి ఆశీర్వాదములు వారికి దయచేయండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించి బహుమానం అని సెలవిచ్చావు కదా తండ్రి. మరి నీ బహుమానమును ప్రతి ఒక్కరూ అందుకోవడానికి సహాయం చేయండి నా యేసయ్య. మీకే వందనాలు, మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు నాయన. అయ్యా తాగుబోతులను మార్చండి, జూదరులను, వ్యభిచారులను మార్చండి నా యేసయ్య. నీ కృపలందరినీ ఆశీర్వదించి పాప మార్గములో నుంచి నీతి మార్గానికి నడిపించి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడ మా ప్రార్థన ఆలకించి ఆశీర్వదించినందుకు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.
ఈ ప్రార్థన ద్వారా ఈనాటి వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డామని ఆశీర్వదించబడిన ప్రతి బిడ్డకు కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా అనేకులకు ఈ వాక్యాన్ని పరిచయం చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయమని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి